Good morning, everyone. Welcome to the finite element methods class 7. So, in the previous classes, we have discussed about the equations between strain and displacement, stress, strain, next plane stress, plane strain in 2 dimension. సో ఇవన్నీ చూసాం. ఇంకా మనకి 2 టాపిక్స్ ఉన్నాయని చెప్పాను. అందులో ఒకటి టెంపరేచర్ ఎఫెక్ట్ అండ్ నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ రియలిస్ట్ మెథడ్. ఓకే, రియలిస్ట్ రేట్స్ మెథడ్. సో ఈ రోజు మనం 2 టాపిక్స్ చూద్దామండి. టెంపరేచర్ ఎఫెక్ట్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అప్లైడ్ ఇన్ ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్. ఓకే, see here. So the first thing, one minute. Okay, so let us consider a three-dimensional object. Let us consider a three-dimensional object, and what will be the effect of temperature on that three-dimensional object, and how we have to calculate in this finite element methods, and what are the physical stress and strain that are applied and how they are varied. Okay, so this is the condition. సో ఇప్పటి వరకు మనం ఒక బాడీని తీసుకున్నాం, అందులో స్ట్రెస్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేసాము, డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేసాము, 2 డైమెన్షన్లో 3 డైమెన్షన్లో 1 డైమెన్షన్లో క్యాలిక్యులేట్ చేసాము. ఇప్పుడు వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్? ఓకే, నౌ ఐఎమ్ కన్సిడరింగ్ యూ కెన్ సీ ఐఎమ్ కన్సిడరింగ్ 3 డైమెన్షనల్ బాడీ. ఓకే, సో ఆ 3 డైమెన్షనల్ బాడీకి నేను ఒక టెంపరేచర్ అంటే డెల్టా టీ అనే టెంపరేచర్ నేను ఇచ్చాను. If the temperature, you can see here, okay, you can see the temperature rise delta T in x, y, z directions. Okay, 3 dimensional object change cheptanu. Delta T is the rise of temperature in x, y, z direction with respect to the original state is known. Then the associated deformation can be considered easily. అంటే ఒక నోన్ డిఫార్మేషన్ అనేది జరిగిందంటే ఒక ఆబ్జెక్ట్ లో డెల్టా టీ ఇస్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే ఇనిషియల్ గా ప్రతి ఆబ్జెక్ట్ లో ఒక టెంపరేచర్ అనేది ఉంటుంది. సో డెల్టా టీ ఇస్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ either పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే, ఫర్ ఐసోటోపిక్ మెటీరియల్ ద టెంపరేచర్ రైజ్ డెల్టా టీ రిజల్ట్స్ ఇన్ ఏ యూనిఫామ్ స్టేట్. అంటే ఐసోట్రోపిక్ మెటీరియల్ లో టెంపరేచర్ చేంజ్ అనేది రైజ్ అనేది యూనిఫామ్ స్ట్రెయిన్ అనేది. ఓకే, యూనిఫామ్ అంటే యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, యూనిఫామ్ స్ట్రెయిన్ గా ఏర్పడుతుంది ఎక్కడ ఐసోమెట్రిక్ మెటీరియల్, which depends upon the coefficient of linear expansion alpha of the material. Alpha అంటే ఏంటంటే coefficient of linear expansion. Okay, alpha is the coefficient of linear expansion. You can see here. Okay, so this is alpha, that is nothing but coefficient of linear expansion. Okay, so next linear expansion of the material, and alpha which represents the change in length per unit. Okay, so it will represents the change in length per unit temperature. So deformation ఎలా జరుగుతుందో మనం డిఫార్మేషన్ జరుగుతున్నప్పుడు u అని ఎలా అనుకున్నామో లెంత్ జరిగినప్పుడు ఇక్కడ ఆల్ఫా అనుకుంటాం, which represents the change in length. ఓకే, పర్ టెంపరేచర్ రైజ్ యూనిట్ టెంపరేచర్ అంటే 1 డిగ్రీ పెరిగినప్పుడు ఎంత చేంజ్ అనేది డిఫార్మేషన్ అనేది జరుగుతుంది అనే దాన్ని ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. అస్యూమ్ టు బి కాన్స్టెంట్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఇట్ ఈస్ అస్యూమ్ టు బి కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ గా ఉంది ఎందుకంటే ఇన్ ద రేంజ్ ఆఫ్ వేరియేషన్, మనం తీసుకునే రేంజ్ ఆఫ్ వేరియేషన్ అది కాన్స్టెంట్ గా. ఆల్సో దిస్ ట్రైన్ డస్ నాట్ కాజ్ ఎనీ స్ట్రెస్ వెన్ ద బాడీ ఈజ్ ఇన్ ఫ్రీ డిఫార్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీ డిఫార్మేషన్ లో ఉందనుకోండి, ఇక్కడ మనకి బాడీలో ఎలాంటి స్ట్రెస్ అనేది ఏర్పడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్యాసియస్ వీటిని అప్లై చేసుకున్నప్పుడు క్లోజ్డ్ కంటైనర్ లో వే ఆఫ్ బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఓపెన్ కంటైనర్ లో వే ఆఫ్ బిహేవియర్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ కంటైనర్ లో మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా అక్కడ ఎలాంటి ప్రెషర్ పెరగదు, ఎందుకని బౌండరీస్ ఫ్రీగా ఉన్నాయి. ఇక్కడ ఏంటి, ఎప్పుడైనా టెంపరేచర్ ఫ్రీ బాడీ ఉందనుకోండి లోపల స్ట్రెస్ అనేది పెరగదు. ఓకే, స్ట్రెస్ అనేది పెరగదు. సో ద టెంపరేచర్ స్ట్రెయిన్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ అన్ ఇనిషియల్ స్ట్రెయిన్.
సో టెంపరేచర్ స్ట్రెయిన్ ఎలా తీసుకుంటామంటే ఇనీషియల్ స్ట్రెయిన్ అంటే 0 కింద తీసుకుంటాం. therefore స్ట్రెయిన్ ని ఎలా తీసుకుంటామంటే మనం రిప్రజెంటెడ్ బై ఎప్సిలాన్. therefore ఇనీషియల్ స్ట్రెయిన్ దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎప్సిలాన్ నాట్. ఓకే, ఇనీషియల్ స్ట్రెయిన్ కాబట్టి ఎప్సిలాన్ నాట్. తర్వాత ఫర్దర్ గా వస్తే ఎప్సిలాన్ 1 అంటామో లేకపోతే ఎప్సిలాన్ n అంటాము. తర్వాత ఇనీషియల్ గా అనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఎప్సిలాన్ నాట్ అనుకుంటాం. ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ చెప్పాం, 3 ఉన్నాయి ఇక్కడ మనకి, మిగతాయి 0 అనుకున్నాం, మిగతా స్ట్రెస్సెస్ ఉండవు అనుకున్నాం. అంటే ఇది ఒక 6/1 మ్యాట్రిక్స్ అనుకుంటే 6/1 మ్యాట్రిక్స్ అనుకుంటే సారీ 1/6 మ్యాట్రిక్స్ అనుకుంటే యూ కెన్ సి ఆల్ఫా డెల్టా టీ ఆల్ఫా డెల్టా టీ ఆల్ఫా డెల్టా. ఎందుకంటే డెల్టా టీ XY డైరెక్షన్ అన్నాం అంటే 3 డైరెక్షన్ లో ఆల్ఫా డెల్టా టీ తినే ఉంది, షేర్ స్ట్రెయిన్ లేదు మనకి. సో 3 0 పెట్టుకున్నాం, ట్రాన్స్పోజ్. ఓకే, ట్రాన్స్పోజ్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ఇనీషియల్ స్ట్రెయిన్. నెక్స్ట్ మనకున్న స్ట్రెస్ స్ట్రెయిన్ ఈక్వేషన్ మనకేముంది, దాన్ని బట్టి స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు డి అంటే మెటీరియల్ మ్యాట్రిక్స్ అండి. మనకి ఇక్కడ స్ట్రెయిన్ అనేది ఏంటి, ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఓకే, ఫైనల్ మైనస్ ఇనిషియల్ స్ట్రెయిన్, వేర్ ఆల్ఫా ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, delta T is the change in temperature. In plane stress, we know that epsilon naught is equal to alpha delta T, alpha delta, and మనకు షియర్ స్ట్రెయిన్ లేదు ఇక్కడ. సో అందుకని ఏం చేస్తాం, మనకు ఈక్వేషన్ ఉందిగా, ప్లేన్ స్ట్రెస్ కి ప్లేన్ స్ట్రెయిన్ కి మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో అందులో మనకి షియర్ స్ట్రెస్ స్ట్రెయిన్ స్ట్రెయిన్ కూడా కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, మీరు ఒకసారి అది ప్రీవియస్ పేజ్ కనుక ఓపెన్ చేస్తే మీకు అది అర్థమవుతుంది. ఆల్ఫా డెల్టా టీ అంటే XY డైరెక్షన్స్ లో ఉంది, షియర్ స్ట్రెయిన్ లేదు కాబట్టి అది 0 చేసుకున్నాం. ఓకే, అండ్ ట్రాన్స్పోజ్. సిమిలర్లీ ప్లేన్ స్ట్రెయిన్ ద కాన్స్టెంట్ ఎప్సిలాన్ 2 is equal to 0. ఎందుకని, మన ఫైనల్ డిఫార్మేషన్ అనేది ఇక్కడ మనకు లేదని చెప్పేసాం ఇక్కడ. ఓకే, మన ఫైనల్ గా అది ఫ్రీ బాడీలో ఉంది కాబట్టి ఎలాంటి స్ట్రెస్ దాంట్లో ఏర్పడదు అని చెప్పాం. కాబట్టి E2 is equal to 0. The result is indifferent E0, therefore E0 is equal to మనకి ప్లేన్ స్ట్రెయిన్ ఫార్ములా ఏంటి, E into 1 plus E by 1 minus 2 into ఒక ఫార్ములా ఉంది కదా, అందులో మిగతా కాన్స్టెంట్స్ అన్ని తీసేస్తానండి, ఏదైతే జీరోస్ అవి ఉన్నాయో అవి తీసేస్తే మనకి రిజల్ట్ అంటే వస్తుంది 1 plus mu into ఆల్ఫా డెల్టా టీ అంటే ఈ 3 అనమాట. ఆల్ఫా డెల్టా టీ 0, ఎందుకంటే షేర్ స్ట్రెయిన్ 0 అవుతుంది. ఓకే, షేర్ స్ట్రెయిన్ 0 అవుతుంది, ఓన్లీ మనకి ప్లేన్ స్ట్రెయిన్స్ మాత్రమే ఉంటాయి X and Y డైరెక్షన్స్. ఓకే, therefore for plane stress and plane strain, note that sigma is equal to, that is stress is equal to sigma x sigma y tau xy transpose. And similarly, and E is equal to, that is nothing but epsilon, strain is equal to epsilon x epsilon y gamma xy. Okay, so this is transpose. This is the equation for plane stress and plane strain, and D is the matrix, material matrix antamu. Okay, as given about plane stress. So respectively అంటే ఏంటి, మనకున్న దీన్ని బట్టి ఈక్వేషన్స్ బట్టి మనం ఎలా తీసుకోవాలంటే stress is equal to sigma x sigma y tau xy transpose. Similarly, strain is equal to epsilon x epsilon y sigma xy alpha x. సో ఇక్కడ మనం ఎట్లా తీసుకుంటాం ట్రాన్స్పోజ్, అండ్ D is the material matrix. దీన్ని బట్టి ప్లేన్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఈక్వేషన్. ఇందులో రెస్పెక్ట్ టు డైమెన్షనల్ అంటే మీకు ఎందాక చెప్పాను, మనం ఈ కండిషన్ లో ఈ 0 వేయండి. యాక్చువల్గా ఈ కండిషన్ లో లేదు, అది ఫ్రీ బాడీ కాదు, ఫిక్స్డ్ బాడీ, 2 ends ఫిక్స్డ్, ఇంటర్నల్ స్ట్రెస్ పెరిగింది, ఇంటర్నల్ స్ట్రెయిన్ పెరిగింది, లేకపోతే 1 end ఫిక్స్డ్, లేకపోతే డిఫార్మేషన్ అనేది ఇంకోటి జరిగింది. సో అలాంటి కండిషన్స్ లో ఆ రెస్పెక్ట్ డైరెక్షన్ కి సంబంధించిన టెంపరేచర్ వేరియేషన్ లేకపోతే టెంపరేచర్ డిఫార్మేషన్ దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం. స్ట్రెస్ ఎలా పెరిగింది, స్ట్రెయిన్ ఎలా పెరిగింది, దాన్ని రిప్రజెంట్. సో దిస్ ఈస్ ద, యూ కెన్ సీ హియర్, దిస్ ఈస్ ద యూనివర్సల్ మీన్స్, you can see here, this is the one equation for stress and this is the another equation for strain. Okay, and D is the know it's a material matrix respective with the directions. Is the 2 dimensional అయితే 3/3 వస్తుంది, 3 dimensional అయితే 6/6 వస్తుంది. మనం ఆల్రెడీ ఇంతకు ముందు సాల్వ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇందులో ఒక చిన్న నోట్ ఉంది. when the distribution of change in temperature is known,
the strain due to their change in temperature can be considered as initial strain. So ఇక్కడ మనం ఏదైతే నోట్ రాసుకున్నామో డిస్ట్రిబ్యూషన్ ఇన్ టెంపరేచర్ అనేది మనకి డెల్టా టీ అనేది తెలిసింది అనుకోండి, స్ట్రెయిన్ టు దిస్ చేంజ్ ఈజ్ ఇన్ ద టెంపరేచర్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఇనిషియల్. అంటే అది మనకు తెలిసినప్పుడు ఇనీషియల్ చేంజ్ ఏదైతే దాన్ని ఇనీషియల్ స్ట్రెయిన్ కింద తీసుకుంటామండి, ఎప్సిలాన్ నాట్ కింద తీసుకుంటాం. ఎప్పుడు టెంపరేచర్ మనకు తెలిస్తే డెల్టా టీ మనకు తెలిస్తే ఎప్సిలాన్ నాట్ కింద తీసుకుంటాము, అంటే ఇనీషియల్ స్ట్రెయిన్ కింద దాన్ని తీసుకుంటాం, అంతేగాని ఎప్సిలాన్ కింద తీసుకోము. ఓకే, ఎందుకంటే నోన్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనం అక్కడ ఏర్పడే ఒక స్ట్రెయిన్ ని ఇనీషియల్ స్ట్రెయిన్ కింద తీసుకుంటాం, ఎప్సిలాన్ నాట్ కింద తీసుకుంటాం. నెక్స్ట్ ఇదేనండి రేలిస్-రిడ్స్ మెథడ్. మనం రేలిస్-రిడ్స్ మెథడ్ లో మనకి పొటెన్షియల్ అప్రోచ్ ఉంది. నెక్స్ట్ వెయిట్ రెసిడ్యూల్ మెథడ్. మనకి రెండు మెథడ్స్ అనేది ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్ లో. అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకుంటున్నది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటున్నాము యాజ్ పర్ సిలబస్ కన్సిడర్డ్. సో ఇది మైండ్ లో పెట్టుకోండి, ఎందుకంటే నేను మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఈ ఫస్ట్ యూనిట్ మెటీరియల్. సో అందులో అన్కవర్డ్ టాపిక్స్ ఉన్నాయండి, అది కూడా మనం నెక్స్ట్ ప్రాబ్లమేటిక్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ కన్సిడర్డ్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చే టాపిక్స్ ని కన్సిడర్ చేసుకొని మీకు చెప్తున్నాము బ్రీఫ్ గా, ఎందుకంటే మనకు టైం కూడా అంటే లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి. బట్ యూ విల్ కవర్ టోటల్ టాపిక్స్, డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో దిస్ ఇస్ ది వన్ థింగ్. ఇందులో రెండు రేలిస్-రిడ్స్ మెథడ్ అండి, వెయిట్ రెసిడ్యూల్ మెథడ్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ మెథడ్స్. అది నెక్స్ట్ మనం చూద్దాం. ఓకే, ఇంతకుముందు చెప్పాను పొటెన్షియల్ ఎనర్జీ మనం నేర్చుకోవాల్సిన సెకండ్ టాపిక్. వాట్ ఈస్ మెంబర్ పొటెన్షియల్ ఎనర్జీ, హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్స్ ఇన్ ఫిన్, దట్ ఈస్ రేలిస్-రిడ్స్ మెథడ్. You can see potential energy. So it is defined as the sum of strain energy due to internal stresses. Okay, ఏంటండి, it is the sum of strain, ఎన్ని strains అయితే ప్రొడ్యూస్ అయినాయో అంటే విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్స్ డ్యూ టు ఇంటర్నల్ స్ట్రెస్ మూలాన ఏర్పడిన స్ట్రెయిన్స్ ని యొక్క సమ్ ని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. అండ్ వర్క్ ప్రిన్సిపల్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్స్, అంటే అలా ఏర్పడిన స్ట్రెస్ ఏమవుతుంది, ఏదో ఒక వర్క్ అంటే ఏంటి, డిఫార్మేషన్ అవ్వండి, మూవింగ్ అవ్వండి, లేకపోతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వనండి, ఏదన్నా సరే వర్క్ జరిగినట్టే కదా. అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇట్స్ సైజ్ అవనండి, లేకపోతే ఇనీషియల్ పొజిషన్ అవ్వండి, కైనెటిక్ ఎనర్జీ అవ్వండి, ఏదన్నా అవ్వండి. అంటే మనం ఒక స్ట్రెస్ దాంట్లో ఒక బాడీలో అప్లై చేసినప్పుడు ఆబ్వియస్లీ దాని రిజల్ట్ అనేది ఏదో ఒక రూపేనా ఉంటుంది. ఏదైనా డిఫార్మేషన్ లో జరగచ్చు, టెంపరేచర్ ఇంక్రీజ్ లో జరగచ్చు, లేకపోతే ఇంకో ఏదో ఒకటి. అంతేగాని మన ఎనర్జీ ఇవ్వగానే అది స్టోర్ చేసుకోదండి, అదేం బ్లాక్ బాడీ కాదు. ఓకే, ఎనర్జీ ఇవ్వగానే ఏ ఆబ్జెక్ట్ అయినా ఇట్ విల్ త్రో బ్యాక్ ఇన్ ఎన్ ఎగ్జిబిట్. సో దట్ ఈస్ కాల్డ్ దట్ సమ్ ఆఫ్ స్ట్రెయిన్ ఎనర్జీ ఇస్ డ్యూ టు ఏదైతే మన సమ్ ఆఫ్ ఎనర్జీస్ క్రియేట్ అవుతుందో దాన్ని సమ్ ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఒక స్ప్రింగ్ తీసుకున్నామండి, స్ప్రింగ్ మీద ఒక పి అనే లోడ్ వేసాము. సో కే అనేది దాని స్టిఫ్నెస్ ఫ్యాక్టర్ అండ్ ఎక్స్ అనేది దాని డిస్ప్లేస్మెంట్ లేదా వర్క్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. సో లెట్ us consider how the potential energy work in this case. Okay, so let us consider potential energy as PE is equal to strain energy plus work potential. Okay, mana potential energy is equal to strain energy plus work potential. Okay, so that can be written as strain energy, potential energy ni pi anukunte, strain energy SC that can be taken as U plus work potential WP ni H anukunnam. Okay, so that is nothing but P is equal to pi anukunnam kada, SC plus WP ante strain energy plus work potential. స్ట్రెయిన్ ఎనర్జీ అంటే మనకు ఫార్ములా ఉంది కదా ఆల్రెడీ, మనకి డామ్ లో ఉంది, డైనమిక్స్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్ లో కానీ వీటిలో మనకు ఫార్ములా ఉంది. స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్. కే అంటే నథింగ్ బట్ స్టిఫ్నెస్. ఓకే, సో యూ కెన్ సీ హియర్ దట్ ఈస్ ద ఫార్ములా. అండ్ మనకి ఏమైంది ఇక్కడ, వర్క్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్. అంటే ఇక్కడ మనం ఎంత లోడ్ అప్లై చేసాం, ఫోర్స్ పి ఎక్స్ ఇన్, అది అప్లై చేసిన తర్వాత లోడ్ ఇంటూ డైరెక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ వర్క్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతైతే ఫోర్స్ అప్లై చేసాం పి ఇంటూ ఎక్స్. కానీ ఈ డైరెక్షన్ లో అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై చేసాం కాబట్టి దానికి అంటే మన రిజల్టెంట్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో
అప్లై అయ్యింది కాబట్టి దానికి మైనస్ పెట్టామండి. ఎక్స్ అంటే ఏం లేదండి, డిఫ్లెక్షన్ ఆఫ్ ద స్ప్రింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఎక్స్ అంటే ఏంటి, ఇలా ఒక ఎల్ అనేది ఉంది, దీని లెంత్ ఆఫ్ ది స్ప్రింగ్. నేను లోడ్ అప్లై చేశాను, ఎంతో కొంత డిఫ్లెక్షన్ జరుగుతుంది కదా, ఎంతో కొంత కిందకి స్ప్రింగ్ అనేది మనం లోడ్ అయ్యగానే ఎంతో కొంత డిఫ్లెక్షన్ జరుగుతుంది కదా, సాగుతుంది కదా, ఆ డిఫ్లెక్షన్ అనేది ఎక్స్ అంటామండి. ఓకే, కే అంటే స్టిఫ్నెస్ ఆఫ్ ది స్ప్రింగ్ ఆర్ స్ప్రింగ్ రేట్. సో for a given figure, the spring element elasticity fixed at one end and subjected to external force P at the other end, but x be the deflection of the spring and k is the stiffness which is constant for a given spring, which is defined as per unit length for deflection, that is force per unit. Work principle is negative since the energy obtained from the external source. వర్క్ పొటెన్షియల్ ఎందుకని తీసుకుంటాము, నెగిటివ్ ఎందుకు తీసుకున్నాం అంటే సిన్స్ ఎనర్జీ ఇస్ అప్టైన్డ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఎనర్జీ వచ్చింది కాబట్టి వర్క్ పొటెన్షియల్ అనేది నెగిటివ్ గా తీసుకున్నాము. ఓకే, టు డిరైవ్ ఈక్వేషన్ ఫర్ పొటెన్షియల్ ఫంక్షన్ ఆఫ్ 3-dimensional, ఇదండి 3-dimensional ఈక్వేషన్. సో ఇక్కడ ఏంటంటే ఇది 2-dimensional అండి. సో పిఈ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ హాఫ్ ఇంటూ కేఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్. ఏది ఈ గివెన్ ప్రాబ్లంకి, ఏ ప్రాబ్లమ్, స్ప్రింగ్ ప్రాబ్లమ్, 2-dimensional స్ప్రింగ్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఏంటంటే 3-dimensional ఆబ్జెక్ట్, 3-dimensional ఎలాస్టిక్ ఆబ్జెక్ట్ కి ఎలా ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఫర్ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ వాల్యూమ్. ఒక చిన్న ఎలిమెంట్ తీసుకున్నామండి, డివి అనుకున్నాం ఆ ఎలిమెంట్ ని విత్ ఇన్ ద బాడీ. therefore strain energy is equal to, that is nothing but మనం ఏమనుకున్నాం, స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ ప్లస్ వర్క్ పొటెన్షియల్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, స్ట్రెయిన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మనకు యాక్చువల్గా హాఫ్ ఇంటూ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్. అక్కడ ఏది కాన్స్టెంట్, స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటే ఇదేంటిది మరి 3-dimensional ఆబ్జెక్ట్. సో 3-dimensional ఆబ్జెక్ట్ కి మనం ఏం రాసుకోవాలి, సిగ్మా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ డివి. ఓకే, వేర్ డివి అంటే ఏంటి, వాల్యూమ్. మనం ఏమైతే వాల్యూమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ బాడీ మనం కన్సిడర్ చేసుకుంటున్నాం దాని వాల్యూమ్ అని. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, therefore బట్ మనకున్న ఫార్ములా ప్రకారం స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ సిగ్మా టీ ఈజ్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఆల్రెడీ ఫార్ములా ఇంతకు ముందు మనం డెరైవ్ చేసాం స్ట్రెస్ స్ట్రెయిన్ ఈక్వేషన్ లో. దట్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా జెడ్, టౌ ఎక్స్. ఈ మూడునేమో ప్లేన్ స్ట్రెస్లు, ఈ మూడునేమో షియర్ స్ట్రెస్లు, tau xy, tau yz, tau z. Therefore, SC can be written as integral of, okay, the limit is volume. Volume ఎంత ఉంటే అంత. Okay, the limits are from volume to upper limit to lower limit. That is sigma t sigma transpose into that is nothing but epsilon into dv. So this is the formula for strain energy in 3-dimensional object. Okay, ఈ పొటెన్షియల్ ఎనర్జీని మనం ఇప్పుడు 2 మేనర్స్ లో మనం కన్సిడర్ చేసాం. ఒకటి స్ప్రింగ్, ఇంకోటి 3-dimensional ఆబ్జెక్ట్. స్ప్రింగ్ లో మనం చెప్పుకున్నాము, దట్ ఈస్ నథింగ్ బట్ పి ఈజ్ ఈక్వల్ టు పై ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ కేఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్. మీరు ఇక్కడ చూసారు. సో దిస్ ఈస్ ద థింగ్ మనం కన్సిడర్ చేశాము. అండ్ నెక్స్ట్ ఇది 3-dimensional ఆబ్జెక్ట్ దగ్గర అండి. 3-dimensional ఆబ్జెక్ట్ దగ్గర స్ట్రెయిన్ ఎనర్జీ ఇది అవుతుంది. They're relative with this one. Okay, so strain energy is given by nothing but half into sigma into epsilon, that is nothing but ఇది ఇటు సైడ్ మనకి డిస్ప్లేస్మెంట్ అనేది x and y డైరెక్షన్ తీసుకుంటే స్ట్రెస్ అనేది y. Okay, so consider here. Okay. So let us see the next thing. Let us see the next thing here.
Let us see the next thing. Work potential, that is, you can see here the work potential here. The body is subjected to three variety of forces. మనం ఇనిషియల్ గా ఒక కండిషన్ నేర్చుకున్నామండి, స్ట్రెస్ స్ట్రెయిన్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ వేసుకున్నప్పుడు ఒక బాడీ మీద 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేది యాక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఏంటి అంటే 3 బాడీ ఫోర్స్, ట్రాక్షనల్ ఫోర్స్, పాయింట్ లోడ్. ఒక ఎఫ్టిపి అంటారండి. అంటే బాడీ ఫోర్స్ ని ఎఫ్ తో అంటాం, ట్రాక్షనల్ ఫోర్స్ ని టీ తో అంటాం, పాయింట్ లోడ్ ని పి తో అంటాం. ఓకే, సో first condition, work potential due to body force. First equation, work potential due to body force into chodam, that is nothing but WPBM. So work potential due to body force, that is nothing but WPB, that can be written as Fx into U plus Fi into V plus Fz into W. That is nothing but XYZ directions lo force anedi XYZ directions lo with respect to X direction unte Fx antam, Y direction ఉంటే Fy అంటాం, Z direction ఉంటే Fz అంటాం. సిమిలర్లీ డిస్ప్లేస్మెంట్ U direction లో X direction లో ఉంటే U అంటాము, Y direction లో ఉంటే V అంటాము, Z direction లో W. సో అదే ఇక్కడ రాసుకున్నానండి, Fx into U, Fy of V, Fz of W into dV. So therefore WPB for entire body, that is equal to integral of, చెప్పే కదా మనం ఇప్పుడు ఎంటైర్ బాడీ కన్సిడర్ చేసుకుంటాం, వాల్యూమ్ ఎంత ఉంటే అంత లిమిట్స్, దానికి మనం డెరివేటివ్ అప్లై చేసాం. వేర్ WP can be written as where integral of V into UT అంటే U power U transpose అండి. U అంటే nothing but 3/1 matrix, that is equal to UVW, that is respective with X, Y, Z directions, into derivative of with respect to volume dV into F. F can be written as Fx, Fy, Fz. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇదే వస్తుంది ఫైనల్ గా. సో దాన్ని మనం సింపుల్ ఫామ్ గా ఇలా రాసుకున్నాము. ఓకే, సింపుల్ ఫామ్ గా ఇట్లా రాసుకున్నాము. కెన్ సీ హియర్, ఇట్లా రాసుకున్నాము. ఇట్లా రాసుకున్నాము. నెక్స్ట్ బాడీ ఫోర్స్ అయిపోయింది, ఎఫ్టిపిలో బాడీ ఫోర్స్ అయిపోయింది. నెక్స్ట్ టీ అంటే ట్రాక్షనల్ ఫోర్స్ అండి. సో ట్రాక్షనల్ ఫోర్స్ అంటే ఏంటంటే చూద్దాం ఒకసారి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్పిటి అంటారండి, ట్రాక్షనల్ ఫోర్స్ కాబట్టి టీ అంటాం. దేర్ఫోర్ ట్రాక్షనల్ ఫోర్స్ ని ఏమన్నాము, XYZ డైరెక్షన్ కాబట్టి రెస్పెక్ట్ టు TX, TY, TZ. Displacement UV, UVW. Therefore that can be written as similarly. There since tractional force is equal to surface force by unit force, surface force by unit force, so that can be written as surface force. అంటే ఈ లిమిట్స్ అక్కడి నుంచి తీసుకుంటే ఇంటిగ్రల్ కి సర్ఫేస్ ఫేస్ నుంచి యూనిట్ ఫోర్స్ ఈ లిమిట్స్ ఎంత ఉంటాయి అంతే, దట్ ఈస్ నథింగ్ బట్ TX of U into TY of U plus TZ into W in DS. సో దట్ కెన్ బి రిటన్ as సేమ్ ఇదే, కాకపోతే ఇక్కడ S వస్తుంది, ఇక్కడ V వచ్చింది అంతే తేడా. నెక్స్ట్ వర్క్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ లోడ్, FTP లో P అన్నమాట, that can be written as WP by P, that is nothing but PX, PY, PZ and XYZ directions lo. If there is I point load, that is nothing but there are I number of point loads, and the point load అనేది ఎన్ని ఉన్నాయి అంటే I నెంబర్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు that can be written as sigma of UIT PI అన్నమాట. UI అనేది మనం రాసుకున్న 3/1 మ్యాట్రిక్స్ UVWZ డైరెక్షన్ లో, దాన్ని నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్ లోడ్స్ ఉన్నాయో దాన్ని I తో డిఫైన్ చేసామండి. T అంటే దాని ట్రాన్స్పోజ్, నథింగ్ బట్ ఇంటూ ఫోర్స్ అంటే నథింగ్ బట్ పాయింట్ లోడ్, ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్ లోడ్స్ ఉంటే అన్ని. P of that is defined by PI, number of point loads, that is an I number of point loads ఉన్నాయి కదా. Therefore force in 3D elastic body, that can be written as potential energy into potential energy is equal to strain energy plus work potential. So that can be given as half into, that is a pi is equal to half into integral of strain energy, that is nothing but మనకి ఇక్కడ వచ్చినాయి కదండి మూడు, ఇంటిగ్రల్ ఆఫ్ V into sigma T by epsilon dV minus sigma V into U power dV U transpose dV into force. Next epsilon integral of S into U transpose ds into T minus ఈ మూడు ఫోర్సెస్ ని నథింగ్ బట్ మనకి ఏదైతే స్ట్రెయిన్ ఎనర్జీ ఉందో మైనస్ వర్క్ పొటెన్షియల్ దానికి అప్లై, ఏ అయితే మనకి స్ట్రెయిన్ ఎనర్జీస్ ఉన్నాయో ఈ మూడు
ఫోర్సెస్ని ఇక్కడ అప్లై చేసుకున్నాం అండి, మైనస్ మా పాయింట్ లోడ్ అప్లై చేసాం కాబట్టి దాన్ని మైనస్లో అప్లై చేస్తాం. సో దిస్ విల్ బీ ద ఫైనల్ ఈక్వేషన్ యూ కెన్ సీ హియర్. సో దిస్ విల్ బీ ద ఫైనల్ ఈక్వేషన్. Phi is equal to half into integral of V, that is sigma transpose epsilon dV minus integral of V into U transpose F into dV minus integral of S of U transpose T into ds minus sigma UI transpose PI అన్నమాట. సో ఇవన్నీ మనం డెరైవ్ చేసుకున్నాం. ఓకే, సో ద నెక్స్ట్ థింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. సో దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ హియర్, వీ కెన్ క్లోజ్ నౌ. సో ఇందులో మీరు చూస్తే దీని డెఫినేషన్ చూడండి. ద ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ of all displacement configuration of a body can be assumed which satisfy compactability condition and boundary condition. Configuration which satisfying the equilibrium condition is one which will have the minimum potential energy. అంటే ఏంటంటే డిస్ప్లేస్మెంట్ కాన్ఫిగరేషన్ ఎప్పుడు కూడా విషయం సాటిస్ఫైయింగ్ ది కాంపాక్టబిలిటీ కండిషన్ అండ్ బౌండరీ కండిషన్, ఈ రెండు కండిషన్ ని సాటిస్ఫై చేస్తే దాన్ని మినిమం పొటెన్షియల్ ఎనర్జీ కింద డిఫైన్ చేస్తాము. సో దట్ క్యాన్ బి గివెన్ యాజ్ మినిమం పొటెన్షియల్. ద పొటెన్షియల్ ఎనర్జీ ఫంక్షన్ మనకు ఆల్రెడీ ఇన్ దట్ ఫార్ములా పై ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ ప్లస్ వర్క్ పొటెన్షియల్. సో ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ టు బి మినిమం, that is given by okay alpha pi is equal to alpha into strain energy. So this is the modified condition for minimum potential energy. Okay, for conservation system of kinetic administration. So this is the sum of the example. So this is the formula for minimum potential energy. Okay, so మనం ఇప్పటి వరకు మనం ఇందులో చూస్తే ప్రీవియస్ కండిషన్స్ లో మనం పొటెన్షియల్ ఎనర్జీ నేర్చుకున్నాం ఈ రోజు, అండ్ నెక్స్ట్ టెంపరేచర్ ఎఫెక్ట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ రిట్స్, ఇక్కడ మనం చూసాం కదా రియలైజ్ రిట్స్ మెథడ్, నెక్స్ట్ వెయిట్ రెసిడ్యూల్ మెథడ్, ఈ రెండు మనం నేర్చుకుంటే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుందండి. దీని తర్వాత ప్రాబ్లమేటిక్ అప్లికేషన్, ఆ తర్వాత అన్కవర్డ్ టాపిక్స్ ని కవర్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ యూనిట్ మనకి ఫ్రేమ్ అయి ఉందండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లాస్. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ క్వైరీస్ రిగార్డింగ్ దిస్ క్లాస్ or the previous class, please make comments for the following video. Okay, thank you very much for listening the class.